హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేమైతే భద్రాచలంలో ఐటీడే పక్కన ఉన్న ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఈ మ్యూజియంలో ఆదివాసులకు సంబంధించిన వస్తువులు ఏమేమి ఉన్నాయో మీకైతే చూపించబోతున్నాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కిడ్స్ ఆడుకోవడానికి అయితే ఇక్కడ ప్లే స్టేషన్ కూడా ఉంది. చూడండి, లవ్ సింబల్ చూస్తున్నారు కదా, ఇదైతే వెదర్తో తయారు చేశారు. ఎంత బాగుంది చూడండి, హాట్ సింబల్. ఇక్కడైతే మా ఆదివాసుల ఇల్లు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, ఇక్కడైతే పూరీలు ఉంది. చూడండి ఎంత బాగుందో. కనిపిస్తుంది కదా, ఇదైతే ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్. ఇదైతే మొత్తం వెదురుతోనే నిర్మించారు. చూడటానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డే కాబట్టి ఇక్కడైతే తాళాలు అయితే వేశారు. రేపు సండే కాబట్టి, వీకెండ్ కాబట్టి రేపైతే ఈ డోర్ అయితే ఓపెన్ చేస్తారు. మార్నింగ్ చూసుకోవచ్చు. అలానే ఈ పక్కన మట్టితో చేసిన ఇల్లు అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆర్ట్ అయితే చూడండి ఒకసారి. గిరిజనులు ఆహారాన్ని తమ కుటుంబంతో కలిసి ఏ విధంగా తింటారో ఈ ఆర్ట్ అయితే వివరిస్తుంది. చూడండి, ఒక పర్సన్కి వచ్చేసి 10 రూపీస్ అంట. అంటే లోపలే ఒక ఇల్లు అయితే ఉంది. చూడండి, ఏదైతే పూరీలు మొత్తం గడ్డితోనే ఈ విధంగా యాడ్ చేశారు. ఇలా స్టార్టింగ్లో హండింగ్ రూమ్ ఉంది. చూడండి, ఇక్కడ ఏ వస్తువులు ఉన్నాయి. ఆదివాసులు వేటకి వాడిన ఇల్లు అయితే ఇక్కడ ఉంది. చూడండి, ఇదైతే వీళ్ళు ఇది బాణం. ఇక్కడ మా కోయ భాషలో అయితే దీన్ని విల్లి, ఇదైతే బాణాన్ని రొద్దాన్ని ఇస్తాము. ఈ కింద గొడ్డలు కూడా ఉంది. చూడండి, పొలంలో ఆడడానికి మా ఆదివాసులు అయితే గొడ్డలు అయితే ఉపయోగిస్తారు. గొడ్డలు అయితే చూడవచ్చు. గొడ్డలు అయితే 4 రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కింద అయితే ఈ మొత్తం కత్తులు, మన ఆదివాసులు వాడిన కత్తులు డిఫరెంట్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ ఏటికంటే ఫ్రెండ్స్, ఇవైతే మనం పూర్వకాలంలో జంతువులు మేతడానికి అయితే ఉపయోగించారు. ఏడుల్ని జింక కొమ్ములు అయితే చూడవచ్చు. అడవి దున్నపోతు కొమ్ములు 2 ఉన్నాయి. ఒకసారి చూపించండి. అయితే జింక కొమ్ములు, ఇవైతే అడవి దున్నపోతు కొమ్ములు చూస్తున్నారు కదా. అలానే పక్కన ఇది స్కెట్టలు పడడానికి అయితే ఈ ఉచ్చుంది. చూస్తున్నారు కదా, అక్కడ మధ్యలో బియ్యం కానీ వరి కానీ దాన్ని పెట్టి వాటి తినడానికి అయితే పెట్టులు వచ్చినప్పుడు అక్కడ మూసుకుపోతుంది. చూడండి, ఇక్కడైతే ఏమేమి వస్తువులు దీంట్లో దొరుకుతున్నాయో అది మొత్తం ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి ఫోటోలు. ఇక్కడ పక్కన అయితే పేర్లు కూడా ఉన్నాయి. చూడండి, ఇలా మ్యూజియం లోపల దొరికే మొత్తం ఇక్కడ ప్రింట్ చేసి పెట్టారు ఫోటో కింద. వాడేవాళ్ళు అలాంటి వలలు ఉన్నాయి. ఇక్కడ చేపలు పట్టిన తర్వాత వేసుకోవడానికి ఇలాంటి బుట్ట తయారు చేస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే. చూడండి, తాటి చెట్టు ఎక్కడానికి కావాల్సిన పరికరాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ అయితే తాటి బుర్ర, ఇదైతే చెట్టు ఎక్కడానికి మోకు అంటారు దీన్ని. అయితే చిన్నవి 2 డప్పలు అంటారు అనమాట, కళ్ళు తాగడానికి యూజ్ చేసేవి. ఇది తాటి చెట్టు ఎక్కడానికి కాళ్ళకి వేసుకుంటారు. ఇదేమో కత్తి పిడి అనమాట, నడుముకి వేసుకునేది వెనకాల. ఇది మొత్తం మోకు అనమాట. ఈ వెదురుతో చేసిన గొట్టాలు అనమాట. ఇందులోనే వస్తుంది, కళ్ళు మొత్తం స్టోర్ అవుతుంది అనమాట. ఇది డొప్ప అయితే ఈ విధంగా ఉంటుంది, పెద్దది. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, ఏంటంటే ఇది చేపలు పట్టడానికి అయితే ఉపయోగిస్తారు. ఇది చేపల చోట ఇలా పెట్టి లోన చేపలు తీసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా పట్టవచ్చు చేపలు. అలాగే ఇక్కడ పక్కన ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఏ విధంగా ఉందో. ఇది చాలా బాగున్నాయి ఈ రూమ్ అయితే. ఇక్కడైతే ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. చూడండి, గోడకైతే పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మా వాళ్ళు అయితే ఈ కలర్తో ఆర్ట్ వర్క్ అయితే చేయడం జరిగింది. చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం కలర్తోనే ఈ విధంగా చెక్కారు బొమ్మలన్నీ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. మా దగ్గర పూజించే యాత్ర అయితే ఏర్పాటు చేశారు. చూడండి, ఇదైతే కొడాలు, ఇది పంజిరాలు, అదైతే సింగబోయు, ఇది లక్ష్మీదేవ, శ్రీకృష్ణుడు మరియు పోతురాలు. ఇది కూడా పోతురాజు బొమ్మ అయితే ఇక్కడ పెట్టారు. ఆ పూర్వం ఊరంలో అయితే రచ్చబండ చెట్టు కింద అయితే ఇలా జరిగేది. ఊరి పెద్ద మనిషి అయితే ఇలా మధ్యలో కూర్చునేవాడు. జనాలు అయితే ఇలా పక్కన కూర్చునేవాళ్ళు అన్నమాట అప్పట్లో. చూడండి పెయింటింగ్ వర్క్ ఎంత బాగుందో. చాలా బాగుంది. పెయింటింగ్స్తో అంతా పెయింటింగ్ పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఇదే ఒక గిరిజన పల్లెల్లో ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్. చాలా ఆర్ట్ వర్క్ చాలా బాగుంది.
ఒక ఊరు ఉన్నట్టు మంచిగా డిజైన్ చేశారు ఇక్కడ చూడండి. ఇదైతే ఇల్లు అన్నమాట, పల్లెటూరులో ఉండే ఇల్లు. ఒకసారి చూడండి. ఇంట్లో వాడే వస్తువులు అనమాట ఇవన్నీ. ఇది రోకల బండ, ఇది చేపలు అనమాట, ఇది వాటర్ లైట్, ఇటు పక్క వచ్చేసి ఇదేమో వాళ్ళకి కూడా అనమాట. ఇది అదైతే మంచం ఒకసారి చూపించండి. అప్పట్లో మంచాలు అలా ఉండేవి అనమాట. ఇదన్నమాట మంచి అంటుంది. పల్లెటూరులో అయితే ఇలా ఉంటాయి అన్నమాట, మేకలకి వేసే దొడ్లు. కూర్చోవడానికి ఏం లేకపోవడం వల్ల వాళ్ళ గిరిజనులు వేదంతో తయారు చేసిన కుర్చీని అయితే తయారు చేశారు. చూడండి, ఇలా కూర్చొని పడుకొని మాట్లాడడానికి చాలా బాగుంది. ఇదైతే అప్పట్లో ఒడ్లు దంచడానికి అయితే ఏమి మిషన్ ఉండేవి కాబట్టి ఒడ్లు వీటితో దంచేవాళ్ళు రోకలతోనే. చూడండి ఒకసారి. ఈ ఎడ్ల బండి అప్పట్లో మా ఆదివాసులకు వెహికల్స్ ఏమి ఉండకపోవడం వల్ల ఈ ఎడ్ల బండిని దూర ప్రయాణాలకి ఉపయోగించేవాళ్ళు. అంటే పండించిన ధాన్యాలని నిల్వ చేయడానికి ఈ యొక్క భూములు అయితే ఉపయోగిస్తారు. చూడండి, ఫ్రెండ్స్ ఇక్కడ ధాన్యాలు నడవకుండా కప్ప అయితే కట్టారు. చూడండి, అలాగే ఎలుకలు పక్షులు తినకుండా కూడా రక్షణ కవచంగా ఈ యొక్క నాణ్యాన్ని అయితే చుట్టూరు అయితే కప్పేస్తారు. ఇక్కడ మా ఆదివాసులు ఏ విధంగా డ్యాన్స్ చేస్తారు. ఆదివాసీ డోర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ డోర్ని అయితే పెళ్ళికి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పట్లో డీజే అలాంటివి లేకపోవడం వల్ల ఈ డోర్ని అయితే యూజ్ చేసేటప్పుడు. కానుకలు అయితే కుంకుడుకాయలు పల్లెటూరులో ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ వరకు. ఇది చెక్క ఒకసారి చూడండి, గచ్చకాయలు ఈ రేరుగా కనిపిస్తాయి. ఇవైతే కరక్కాయలు చూడండి ఫ్రెండ్స్. ఇది ఇప్ప పువ్వు ఒకసారి చూడండి, చిల్ల గింజలు. ఇది ఇప్ప బద్ద, అది ముష్టి గింజలు చూడండి. ఇది నల్ల జీడి. చూడవచ్చు ఎలా ఉన్నాయో. అప్పట్లో ఉయ్యాలు ఉన్నాయన్నమాట. ఏదైతే గదితో తయారు చేసిన మాంసం చూడండి ఫ్రెండ్స్. అయితే మొత్తం చూడండి ఒకసారి. చేతితో చేస్తారు కానీ మొత్తం వెదురుతాం అనమాట. ఏ బుట్ట ఏ పేరు అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే గిరిజన స్త్రీలు అలంకారానికి ఉపయోగించిన వస్తువులు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఇవైతే గాజులు, ఇదైతే ఉంగరం, ఇక్కడ మట్టెలు, ఇంకా చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా అయితే డ్యాన్స్ చేయడానికి అయితే ఉపయోగించేవారు. వీటిని అందలు అంటారు ఫ్రెండ్స్. ఇవి చేతికి ఉపయోగించే కడియాలు అనమాట, చేతి కడియాలు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కడియాలు. ఇవి చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. ఎడకేసి పూసల దండలు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడ వచ్చి ఇక్కడ చూడండి, ఇది మొత్తం కుమ్మబూర అనమాట. వేస్తారనమాట ఈ గంటలని. వచ్చేవారు అనమాట, సోలాలు అంటారు. సోలా షేర్లు చుట్టుబడి శైలి. ఇక్కడ మా ఆదివాసులు వాడినటువంటి కొన్ని బిందెలు ఇంకా కొండలు అయితే చాలా ఉన్నాయి. చూడండి, ఇవి అయితే కొమ్ములు చూడండి ఫ్రెండ్స్. అయితే అవి ధరించుకొని అయితే కామెడియన్స్ అలా రేల పాటలు కానీ చేయడానికి అయితే ఉపయోగిస్తారు మన ఆదివాసులు అయితే. అయితే అందులో ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ లంబాడి తెగకు సంబంధించిన ఫొటోస్ అయితే పొందుపరిచారు. చూడండి, ఇవి మొత్తం కనిపిస్తున్నాయి కదా, ఇది లంబాడి తెగకు సంబంధించినవి. ఇక్కడైతే మా గిరిజన తెగకి సంబంధించినటువంటి ఫొటోస్ అయితే ఏర్పాటు చేశారు. చూడండి, ఈ పూర్వకాలంలో ఏ విధంగా ఉండేవాళ్ళు ఈ విధంగా ఫోటోలు అయితే ఏర్పాటు చేశారు. చూడండి, ఇక్కడైతే నాయకుడు, ఇక్కడైతే కొండరెడ్డి ఫోటోస్ అయితే ఏర్పాటు చేశారు. చూడండి, మా గిరిజనులకు సంబంధించిన దేవతలను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ లోనికి వెళ్ళాలంటే ఇక్కడ బోర్డు తీస్తున్నారు కదా, ఇక్కడ చెప్పులు విడిచి లోపలికి వెళ్ళాలని ఉంది కాబట్టి మన చెప్పులు విడిచి లోనికి వెళ్ళాలి.
ఇదైతే మన సమ్మక్ గద్దె అనమాట. అది సార్వక గద్దె. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. అడిగిద్ది రాజు పోతురాజు అనమాట. చూడండి ఇది కొర్రాజులు. ఈ కొర్రాజుల పండుగ మా ఆదివాసులు అయితే జరుపుకుంటారు. 3 సంవత్సరాలు ఒకసారి అయితే జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఇదైతే కొండరెడ్డి దేవాలయం అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. అలానే లంబాడి తెగకు చెందిన దేవుడు అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ప్రతి సంవత్సరం పంటలు వేయడానికి అయితే ఇలా గుట్టలు వేసుకొని వాళ్ళు మొక్కల పైన వేసి పండగ అయితే జరుపుకుంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా చేసి పండగ అయితే జరుపుకుంటారు. ఈ పండగ జరిపినప్పుడే వాళ్ళు అయితే నాట్లు వేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మ్యూజియం అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి రూమ్స్ మొత్తం. మ్యూజియం చుట్టూరా చూడండి ఎంత బాగుంది. ఏంట్రా కూర్చున్నారు, అలిసిపోయారా? అయితే ఎక్సర్సైజ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనోళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనోళ్ళు అయితే ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు. మన అన్న అయితే తన బాడీకి సంబంధం లేకుండా దేని మీద ఎక్కిండు. పాపం మనోడికైతే ఆడుకోవడానికి ఏం దొరకట్లేదు ఫ్రెండ్స్. చూస్తారు కదా. అరే నువ్వేం చిన్న పిల్లడు వారా? మన వాళ్ళకైతే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, ఆపమంటున్నారు. మన వాళ్ళు అయితే చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఇవన్నీ చిన్నప్పుడు చేయాల్సిన ఎంజాయ్మెంట్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ట్రైబల్ కల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.